పూరి గారు చాలా విషయాలు మాట్లాడుతూ యుద్ధం గురించి అన్నారు. యుద్ధం ఆపాలంటే ఏం చేయాలి అని అన్నారు. ఇంతకీ ఏమన్నారో ఏమిటో డీటెయిల్స్లోకి వెళ్ళిపోదామా? మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలోకి వెళ్ళిపోతే ప్రపంచంలోని అన్ని దేశాలు ఆయుధాల ఉత్పత్తిని ఆపేయాలి అని చెప్పి, న్యూక్లియర్ బాంబులు తయారు చేయడం నిలిపివేయాలి అని చెప్పి 1965లోనే ఒక మత పెద్ద తన స్పీచ్లో కోరారట. అప్పట్లో ఆయన స్పీచ్ బాగా వైరల్ అయిపోయిందట. ఇక 1985లో జిడ్డు కృష్ణమూర్తి గారు ఇదే టాపిక్ పై మాట్లాడడం జరిగింది. ఎన్నో వేల ఏళ్ల నుంచి శాంతి గురించి అన్ని మతాలు మాట్లాడాయి, కానీ ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రతి యుద్ధం మతాల వల్లే జరిగింది. ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. మనిషి కూడా ఎప్పుడూ సంఘర్షణలోనే ఉంటున్నాడు. పక్కింటి వాళ్ళతో, కుటుంబంతో, సమాజంతో, ఆఖరికి తనతో తానే ఎప్పుడు గొడవ పడుతూ ఉంటాడు. మళ్ళీ అదే మనిషి తన కుటుంబం, తన భాష, అలాగే తన దేశం కోసం యుద్ధాలు చేస్తాడు. దేశాల మధ్య, రెండు గ్రూపుల మధ్య ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉన్నాయి. యుద్ధం లేకుండా మనకు శాంతి లేదు. వాటిని ఆపాలంటే ముందు మన మధ్య జరిగేటువంటి చిన్న చిన్న గొడవల్ని ఆపేయాలి. ఒకరిని ఒకరు అసహించుకోవడం తగ్గించాలి. ఒక ఊళ్ళో ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రారంభమైనటువంటి గొడవ వల్ల ఒక తరం తర్వాత ఆ ఊరు రెండు ముక్కలైపోవచ్చు. తరం తర్వాత రెండు జాతులుగా కూడా మారొచ్చు. ఇలా తరతరాలుగా పెరిగి అది ప్రపంచ యుద్ధానికి కారణం కూడా కావచ్చు. ఒక చిన్న తగాద ఒక వైరస్ లా వ్యాపించి 1000 ఏళ్లు కొనసాగుతుంది. అందుకే దేనైనా ఆపాలి అనుకుంటే ప్రారంభంలోనే ఫుల్ స్టాప్ పెట్టాలి. అలా ఆపగలిగితేనే భవిష్యత్తు బాగుంటుంది అంటున్నారు పూరి జగన్నాథ్ గారు.